ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ విద్యార్థిని కాల్చి చంపిన రూమ్మేట్ కూడా ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. దీపక్ హత్య తర్వాత తాను కాల్చుకుని దేవాన్ష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నోయిడాలో నాలెడ్జ్ పార్క్లోని ఒక ప్రైవేట్ హాస్టల్ గదిలో చోటు చేసుకుంది. మరణించిన వారిద్దరూ కూడా స్నేహితులని పోలీసులు తెలిపారు. ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మాజీ కౌన్సిలర్ దివ్యల రత్తయ్య కుమారుడు దీపక్ నోయిడాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్లోని ఒక గదిలో ఆగ్రాకు చెందిన దేవాన్ష్ చౌహాన్తో కలిసి దీపక్ ఉంటున్నాడు. ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైందని, రూమ్లో నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని సెక్యూరిటీ గార్డ్ హాస్టల్ వార్డెన్కు సమాచారం ఇచ్చాడు. సిబ్బంది బాల్కనీ నుంచి వెళ్లి కిటికీ అద్దాలు పగలకొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి దీపక్, దేవాన్ష్ రక్తపు మడిలో పడి ఉండడాన్ని గమనించారు. తలలో బుల్లెట్ దిగడంతో దీపక్ అక్కడికక్కడే మరణించాడు. మరో విద్యార్థి దేవాన్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. దీపక్ మరణం వార్త విని చిలకలూరిపేట మాజీ కౌన్సిలర్ దివ్యల రత్తయ్య కుటుంబ సభ్యులు నోయిడాకు వెళ్లారు.